బిజీ లైఫ్కి బ్రేక్ ఇచ్చి రిసార్ట్కి వచ్చాం. బట్ ఇక్కడ ఫుడ్ నుంచి ఫెసిలిటీస్ వరకు ఎక్స్పెక్ట్ చేసినట్టు ఉన్నాయా? ఆనెస్ట్ రివ్యూ కోసం వీడియో మొత్తం చూసేయండి. హలో అందరికీ, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మనోవాణి. మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తుంటే ఇక్కడ హార్ట్ఫుల్ చిట్ చాట్, ఆనెస్ట్ రివ్యూస్, క్యూట్ స్టోరీస్, ఆర్ట్, డెకర్, ఫెస్టివ్ ఐడియాస్ అన్నీ ఉంటాయి. ఇలాంటి కంటెంట్ కనుక మీకు ఇంట్రెస్ట్ ఉంటే ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్. కొత్త ఐడియాస్తో ఎవ్రీ వీక్ మీ ముందు ఉంటాను. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. అబ్బా, ఈ బిజీ లైఫ్లో బ్రేక్ చాలా అవసరం కదా. అందుకే కజిన్స్తో కలిసి పీస్ఫుల్గా రిసార్ట్కి వెళ్ళాం. గోల్కొండ రిసార్ట్ అండ్ స్పా, గండిపేట దగ్గర. మీరు కనుక హైదరాబాద్ వాసీలు అయితే మీకు ఈ ప్లేస్ ఖచ్చితంగా తెలిసే ఉంటుంది. ఇప్పటిదాకా ఈ ప్లేస్ ఎవరైనా విజిట్ కాకుండా వెళ్ళాలని ప్లాన్ చేస్తున్న వాళ్ళ కోసం ఈ రివ్యూ. సో మేము ఎక్స్పీరియన్స్ చేసిన ప్రతి చిన్నది మీకు కూడా చూపించేస్తాం, పదండి. ఎంట్రీ నుంచి మొత్తం రిసార్ట్ అంతా గ్రీనరీతో నిండిపోయింది. మీరు నేచర్ లవర్ అయితే కనుక ఈ ప్లేస్ చాలా బాగా నచ్చుతుంది. స్టాఫ్ చాలా వెల్కమింగ్ అండ్ హాస్పిటాలిటీ బాగుంది. రూమ్స్ కూడా త్వరగా అలాట్ చేశారు. ఎంట్రీ లాబీ దగ్గరే లెఫ్ట్ సైడ్లో ఇలాంటి వింటేజ్ లుక్తో ఒక బిల్డింగ్ ఉంటుంది. ఇది కూడా చాలా బాగుంది, చూసేయండి. ఏంటి అంతా బాగానే ఉంది, కానీ మా ఫ్యామిలీ మెంబర్స్ కానీ నేను కానీ కనిపించట్లేదని అనుకుంటున్నారా? నిజం చెప్పనా, మనోవాణి జర్నీ స్టార్ట్ చేసే ముందు 1 month బ్యాక్ తీసిన ఫస్ట్ వ్లాగ్ ఇది. కెమెరా చూస్తే మా అందరికీ లైట్గా కెమెరా షైనెస్ సిండ్రోమ్ వచ్చింది అనుకుంటా. నేను కూడా కెమెరాకి అదర్ సైడ్ రావాలంటే కెమెరా ముందు నేనేంటి అనే భయంతోనే ఆగిపోయాను. బట్ నౌ స్లోగా అడ్జస్ట్ అవుతున్నాను. సో ఈ వీడియోలో ఫేస్ విజిబిలిటీ లిమిటెడ్ ఎడిషన్ అనుకోండి. చూసారా, ఇక్కడ లెమన్ ట్రీస్ చాలా ఉన్నాయి. ఈ బ్యూటిఫుల్ పాత్వే మొత్తం రూమ్స్, విల్లాస్కి దారండి. ఎటు చూసినా గ్రీనరీయే. గ్రీనరీ మధ్యలో అలా నడిచి వెళ్తుంటే చాలా పీస్ఫుల్గా అనిపించింది. ఆ ప్లెజెంట్ మూమెంట్స్ని నీట్గా క్యాప్చర్ చేశానని అనుకుంటున్నాను. మీకు ఎలా అనిపించింది వీడియో చూస్తుంటే? మీ ఎక్స్పీరియన్స్ కూడా కింద కమెంట్ చేయండి. ప్రతి కమెంట్ నన్ను చాలా మోటివేట్ చేస్తుంది. అండ్ ఇంకా లేట్ చేయకుండా రూమ్స్ అండ్ ఇంటీరియర్ ఎక్స్ప్లోర్ చేసేద్దాం, పదండి. ఇప్పుడు చూపిస్తున్న పాత్వే అయితే మా రూమ్స్ దగ్గరికి. సో ఒక బిల్డింగ్లో మొత్తం అన్ని లగ్జరియస్ రూమ్స్ ఉన్నాయి. చాలా నీట్ అండ్ క్లాసీగా ఉన్నాయి. నేను పక్కనే తీసుకున్నాను. ఇప్పుడు చూపిస్తున్నదే ఎంట్రీ. అండ్ ఎటు చూసినా మొత్తం గ్రీనరీ ఉంది. ఇందాక చెప్పినట్టు పక్కన ఒక చిన్న ప్లే ఏరియా కూడా ఉంది. మా కిడ్స్ బాగా ఎంగేజ్ అయ్యారు దానివల్ల. సో ఇదన్నమాట మొత్తం బిల్డింగ్. మేము రూమ్లోకి ఎంటర్ అయిన తర్వాత ఫస్ట్ రియాక్షన్ స్పేషియస్ బెడ్రూమ్, క్యూట్ బాల్కనీ, క్లాసీ ఇంటీరియర్స్.
ఈవెన్ వాష్రూమ్ అది చాలా క్లీన్గా ఉంది. లగ్జరియస్ రూమ్. కానీ 10 మినిట్స్లో మేము ఆ రూమ్ని మెస్సీ చేసేసాం, అది వేరే విషయం. బాల్కనీ వ్యూ చూడండి ఎంత బాగుందో. పూల్ ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది. పూల్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. మేమందరం కూడా చాలా ఎంజాయ్ చేసాం. మా బాబు మాత్రం పూల్లో ఎంట్రీ ఇచ్చాక అస్సలు బయటకు రాలేదు. చాలా పీస్ఫుల్గా రిలాక్స్డ్గా ఉంది. పూల్ సైడ్ వ్యూ చూస్తూ ఈ ట్విస్ట్ చెప్తాను వినేయండి. ఫుడ్ గురించి మాట్లాడే ముందు ఇక్కడ మొత్తం 3 రెస్టారెంట్స్ ఉన్నాయి. ఒకటి ద మినార్, జ్యూల్ ఆఫ్ నిజాం. మేము ఫస్ట్ నుంచి మినార్లో డిన్నర్ చేయాలనే ఫిక్స్ అయ్యి వచ్చాం. లావిష్ ముఘల్ వైబ్స్ కోసం ఒక మెమరీ ఉంటుందని. కానీ ట్విస్ట్ ఏంటంటే నైట్ కిడ్స్ అలౌ చేయరంట. సో నెక్స్ట్ టైం మీరు ఈ ప్లేస్కి ప్లాన్ చేసుకుంటుంటే ఖచ్చితంగా ఎంక్వైరీ చేసి వెళ్ళండి. అండ్ పూల్ సైడ్ అవుట్డోర్ ఇండోర్ రెస్టారెంట్స్ కూడా ఉన్నాయి. ఇంకా చేసేదేముంది, అక్కడన్నా డిన్నర్ చేద్దామని అనుకున్నాం. అక్కడ ఎదురైంది ఇంకో ట్విస్ట్. సో స్టాఫ్ని పిలిచి ఎంక్వైరీ చేసాం డిన్నర్ గురించి. అప్పుడు అన్నారు, Yes, ma'am. It is 3,000 plus taxes. That is including 18% GST. Shall I confirm the table, ma'am? 1 minute అని అతనికి చెప్పి మా మ్యాథ్స్ క్యాలిక్యులేషన్ స్టార్ట్ చేసాం. మొత్తం 25K అయింది కిడ్స్తో కూడా కలిపి. బాబోయ్ ఇంత అవసరమా, ఇంకో ట్రిప్కి వెళ్ళొచ్చు అని అనుకొని మా మిడిల్ క్లాస్ బ్రెయిన్తో డీప్ థింకింగ్ చేసి రిసార్ట్కి దగ్గరలో ఉన్న ఇస్తా రెస్టారెంట్లో టిఫిన్స్ తిన్నాం. కామ్గా మళ్ళీ రిసార్ట్కి వచ్చేసాం. బట్ వెయిట్, నెక్స్ట్ డే కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్. చాలా వెరైటీస్, గుడ్ టేస్ట్, పిల్లలు కూడా తినేలా ఉంది. మస్ట్ ట్రై. ఓవరాల్ ఎక్స్పీరియన్స్ చాలా బాగుందండి. రిసార్ట్ అంబియన్స్, పూల్ ఫన్, పీస్ఫుల్ లగ్జరియస్ స్టే, వర్త్ ట్రైయింగ్. చూడండి పిల్లలు ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారో. నేను ఇక్కడ ఏం చూపించడానికి ట్రై చేస్తున్నానంటే ఇది కదంబం చెట్టు అంట. అమ్మవారికి చాలా ఇష్టం కదా కదంబం పూలు. మీకు ఏమైనా తెలుసా, కామెంట్ చేయండి. ఇంకా నెక్స్ట్ కంటెంట్ అంతా ఫెస్టివ్ డెకర్ రిలేటెడ్ ఐడియాస్ అండ్ టిప్స్. స్టే ట్యూన్ ఫర్ మై నెక్స్ట్ వీడియో. కీప్ స్మైలింగ్. నమస్తే.